గుడ్ మార్నింగ్ గైస్, జేబీఎం అందరికీ. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 25th డే వీడియో. యాజ్ యూజువల్గా లేచి రెడీ అయిపోయి ఇంకా బయటికి వెళ్దామంటే వెళ్ళలేదు. ఇక్కడ గ్రౌండ్కి వెళ్దామంటే వెళ్ళలేదు. మా మామ కొడుకు తను ఆర్మీ నుండి వచ్చింది అని చెప్పిన కదా, తను ఈరోజు ఇంటికి వెళ్తుండో తన అచీవ్మెంట్ లెక్క అక్కడ మంచిగా పర్ఫార్మెన్స్ చేసి ఆర్మీలో ఇట్లాంటివి గిఫ్ట్స్ ఇచ్చిరంట. 2-3 ఇచ్చిర్రు. ఇవి మస్తు ఉంది బ్రో నిజంగా. ఎట్లా అంటే ఇది ముట్టుకుంటేనే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఇది ఎంత లైక్ లీఫ్ లెక్క ఉంది చూడండి, అది ఫ్రేమ్ మీద ఇంత మంచిగా ఉందంటే. ఇట్లాంటివి 1-2 ఇదొకటి, దీంతో పాటు ఇంకోటి రెండు ఇచ్చిర్రు బ్రో. ఎందుకంటే ఆర్మీలలో కూడా అంటే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారు కదా, వాళ్ళకి ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళు ఆర్మీ ఆఫీసర్స్ సార్స్ వాళ్ళు ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. మస్తు ఉంది బ్రో నిజంగా. ఇదైతే తనకు ఇది నార్మల్గా కాదు, ఒక అచీవ్మెంట్ లెక్క బ్రో. అది చూసేటోళ్ళకి ఇది నార్మల్గా అనిపించచ్చు, కానీ అదొక అచీవ్మెంట్ లెక్క. ఇదొకటి ఈ 4 సింహాలు. ఇది దానికంటే నాకు ఇదే ఎక్కువ నచ్చింది. ఇది ఆ ఫ్రేమ్ కంటే ఈ ఫ్రేమ్ ఇదే నాకు ఎక్కువ నచ్చింది. మస్తు ఉంది కదా, నాకు కూడా నచ్చింది. ఎంతైనా ఆర్మీ ఆఫీసర్స్ కదా, వీళ్ళది ఇట్లానే ఉంటుంది బ్రో. అక్కడికి వెళ్ళి ఇంకా తను ఇంటికి వెళ్తా అన్నాడు. ఇంటికి వెళ్ళిపోతా, నేను ఒక 2 days ఉండి వస్తా అని చెప్పుండే. బస్ ఎక్కియడానికి వెళ్ళిన బాయ్. అక్కడ చాలామంది, అసలు రష్ ఎట్లున్నారంటే ఘోరంగా ఉన్నారు భయ్య. మస్తు మంది రష్ ఉన్నారు. వెళ్ళి ఎక్కమంటే వాయమ్మో, నేను ఇంతమందిలో ఎట్లా ఎక్కుతా, వెళ్ళి కార్కైనా వెళ్ళిపోతా, కానీ ఇంతమంది ఎక్కనని మళ్ళీ ఎక్కడనే నిలబడ్డాడు. ఫస్ట్ వెళ్ళి నిలబడితే అందరూ అక్కడ లేడీస్ ఉన్నారని వెనకాల వెళ్ళి నిలబడ్డాడు. చాలా షైగా ఫీల్ అవుతుండు ఘోరంగా. అసలు ఎల్లెక్కురా నాయన అంటే, సీట్ లేకపోయినా పర్లేదు కానీ నేను నిలబడైనా పోతా అంటుండు. 3 hours నిలబడి పోవాలంటే ధూళ తీరిపోతుంది ఆడ. అక్కడికి వెళ్ళి ఇంకా ఫస్ట్ ఇంతమంది, ఇప్పుడు అంతమంది ముందు తనే ఫస్ట్ నిలబడ్డాడు. అక్కడ నూక్కుంటే వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదు, వెనకాలనే నిలబడ్డాడు. నేనుంటే ఘోరంగా ఫస్ట్ నూక్కుని వెళ్ళిపోయేటోనే. అది సీట్ ముఖ్యం బాయ్. ఆడ 3 hours ఇది చేయాలంటే ధూళ తీరిపోతుంది. అక్కడికి వెళ్ళి ఇంకా మా రూమ్ దగ్గర ఒక వీడియో షూట్ చేసుకున్నాం. ఈ వాళ్ళకే పాస్ జానే కే పాస్ తుమారా గాడి ఆపస్ లేకో బోల్ दी अरे हवा कम नहीं है, हवा कम है भैया उसमें. एक बार देखो, हवा कम है यार, पहुंचे रहे. वीडियो कर रहे थे? हाँ, हमें इंस्टाग्राम इन्फ्लुएंसर है भैया हम. ये रिसेंटली स्टार्ट करा हमारा चैनल. किधर है तुम्हारा गांव, किधर है भैया? पाटना. पाटना से आया इधर काम अच्छा मिलता ना हैदराबाद के? तुम्हारा पाटना में अच्छा रहता है, इधर हैदराबाद के में अच्छा रहता है? इधर माल लगता है. इधर ही माल लगता है. इधर पैसा अच्छा देता ना? किधर रहता तुम? तुम्हारा रूम किधर है? वनस्थलीपुरम. हाँ, एक बार देखो पहुंचा रहे ना 5-4. है ना, नहीं है ये हवा कमी छे ना भाई उसमें गाड़ी में. तुम्हारा को तेलुगु नहीं आता ना? पूरा हिंदी इंग्लिश आता ना? भाई क्या वो खाई नहीं यार गुटखा? नहीं है. कितना भैया, पैसा कितना? 8 रुपये. ऐसा कैसा, एक बार बाइसेप्स पोज दे दो. ऐसा हे भाई, क्या बॉडी बना रहा भैया. अच्छा है भैया, अरे झूठ नहीं बोल रहा, हम सही से बोल रहा भाई. अच्छा है बॉडी, बाइसेप्स. खाने को जा रहा? हाँ राइट भाई. टाटा सी यू. टाटा. वाह, व्हाट ए व्यू मामा. వేరే వ్యూ అయితే అదిరిపోయింది. వ్యూ ఘోరంగా ఉంది అసలు.
ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళిన కొంచెం పని ఉంటే లైక్ దిల్సుఖ్నగర్ సైడ్ బయటికి వెళ్ళి ఉంటే అక్కడ పని అయిపోయిన తర్వాతకి ఇంకా ఈడ నాకు దగ్గరలో ఒక వీడియో షూట్ చేసుకున్నా. బండిలో ఎయిర్ చూస్తే ఎయిర్ లేదు, గాలి లేదు. అక్కడ అన్న దగ్గర కాసేపు ఉండి అక్కడికి వెళ్ళి మా రూమ్కి వచ్చి కాసేపు పడుకుందాం అనుకుంటే నిద్ర రావట్లేదు. అక్కడ ఎడిటింగ్ చేసుకున్న ఒక 2 hours ఎడిటింగ్ చేసిన. మళ్ళీ ఎడిటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా. జిమ్కి బండి మీద వెళ్దామంటే మా తమ్ముడు బండి తీసుకెళ్ళిండు. తన ఆటో అక్కడ పెట్టేసి నా బండి తీసుకొని పోయిండు. ఇంకా ఆటోలోనే వెళ్ళాను నేను కూడా. చలో మా తమ్ముడు బండి తీసుకెళ్ళిండు. 2-3 hours అయింది, మళ్ళీ తీసుకురాలేదు. ఇంకా ఆటోలోకి వెళ్తా జిమ్కి. ఫస్ట్ అయితే ఈరోజు లెగ్స్ వర్కౌట్ కదా, ఫస్ట్ అయితే వార్మప్ చేసుకోవాలి. వార్మప్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చూసి తెలుస్తుంది. బాయ్ వ్యూ ఘోరంగా, సన్సెట్ మస్తుంది. డిమార్ట్స్ వచ్చిన బాయ్ లైక్ అది చనా లాంటిది అయిపోయింది, అది తీసుకుందామని వచ్చిన. ఎంతమంది రష్ ఉన్నారన్న, సండే లేదు, మండే లేదు, ట్యూస్డే లేదు, రోజు ఇంతమంది ఉంటారు ఈ డిమార్ట్లో. ఇదైతే తీసుకున్నా. ఇంకా ఈ పైసలు అవన్నీ తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఈ కుర్కురా మురుమురా ఇంకేం కొందామంటే అర్థం కావట్లేదు. అవసరం లేదండి, ఉంచుకోండి. కాఫీ किधर है भैया तुम्हारा प्रॉपर किधर है? तुम्हारा गाँव झारखंड से आया तुम? हाँ ऐसा नहीं बोला भैया, झारखंड से आया ना. నాగేశన్ ఎటు పోతుండు? నాగేశనా ఎటు పోతున్నావు? చాయ్ కా ఏడికి పోతున్నావు? అట్లనే ఓపెన్ చేయి, మరి ఓపెన్ చేయి, తిందాం. బాత్రూంలో కూర్చొని తింటామా అన్న, గలీజ్ ఉంటుంది అన్న. సరే ఓపెన్ చేయి, ఏం కాదు. ఎంతనా? 78 రూపీస్ ఎంత పడ్డా అన్న. ప్రోటీన్ అన్నా, అది ఓట్స్లో మిక్స్ చేసుకుని తింటా. అట్లా ఈ మధ్యలో తింటలేను, చాలా గ్యాప్ వచ్చింది అట్లా. సురేష్ అన్న రూమ్లో ఉన్నా, మస్తు ఉంటాయి తెలుసు. సురేష్ అన్న రూమ్లో చూసిన నేను కూడా. చించానా కానీ బాత్రూంలో తినిపిస్తున్నావా నన్ను? మరీ గలీజ్. ఇట్లా తినకూడదు అన్న. ఈ ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ ఇది మిక్స్ చేసుకొని గ్రైండర్లో మిక్స్ చేసి తాగాలి. ఈరోజు నా లెగ్స్ వర్కౌట్ ఫస్ట్ అయితే వార్మప్ చేసుకున్నా. అస్సలు చాలా నర్వస్ అనిపిస్తుంది బ్రో, అస్సలు చెయ్యబుద్దే కావట్లేదు. ఇది లెగ్ ప్రెస్ అప్పుడు 320 350 కొట్టేటోని, ఇప్పుడు ఎంత కొడుతున్నా 20 40 కొడుతున్నా. చాలా నర్వస్గా అయిపోయింది. నా ఫస్ట్ వర్కౌట్ అది అయిపోయింది. తర్వాతకి లెగ్ ఎక్స్టెన్షన్ బ్రో, ఇవి వార్మప్తో కలిపి 5 sets చేసిన. తర్వాతకి ఈ గ్లూట్స్కి సంబంధించిన మెషిన్, ఇది వార్మప్తో కలిపి ఒక 5 sets కొట్టిన. బబ్లన్న కాప్స్ ఇవి ఏం చేయవద్దన్నాడు, బట్ నేనే చేసిన. ఇవి కూడా ఒక 4 sets కొట్టిన బ్రో. అక్కడికి వెళ్ళి ఇంకా కాసేపు రన్నింగ్ చేసిన. ఎట్లా అంటే అసలు ఆ జిమ్లోనే పడుకోవాలనిపిస్తుంది, అంత నర్వస్గా అనిపిస్తుంది. అసలు ఏంటో నాకే అర్థం కాలేదు.
మస్తు ఘోరంగా నర్వస్ అనిపిస్తుంది బ్రో. అక్కడికి వెళ్ళి ఒక 10 మినిట్స్ వాక్ చేసి ఉండే బ్రో. 10 మినిట్స్ చేసినా చాలు అనుకున్నా. ఇక్కడికి వెళ్ళి ఇంకా అన్న వాళ్ళతోటి కాసేపు మాట్లాడిన బ్రో. ఈయననే అనిల్ అన్న, అమెరికా నుండి వచ్చిండి అని చెప్పుంటే కదా, ఈయననే అనిల్ అన్న, బబ్లన్న, వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే దగ్గర దగ్గర 10 ఇయర్స్ నుండి, చిన్నప్పటి నుండి కలిసి పెరిగిరు అన్న వాళ్ళు. మంచి పర్సన్. అక్కడ అశ్విన్ అన్న డెడ్ లిఫ్ట్ చేస్తుండు బ్రో. డెడ్ లిఫ్ట్ చేస్తుంటే వెయిట్ ఎక్కువనే ఉంది, ఫోన్ పడేసిండు, పక్కన డిస్ప్లే పోయింది ఆ ఫోన్ది. ఎంత శాంసంగ్ అల్ట్రా 24 ఫోన్, 1,50,000 ఫోను ఇట్లా పడేసిండు. జస్ట్ మనం ఉండే నా జాగ్రత్తగా పెట్టేటోళ్ళం, అన్న ఇట్లా పడేసిండు. డెడ్ లిఫ్ట్ అంటే మామూలుగా ఉండదు, వెయిట్ ఎక్కువ చేసేటప్పుడు అవన్నీ ఆలోచించారు. ఘోరంగా చేస్తుండే అసలు వెయిట్. మంచి ప్రాపర్ వచ్చింది. ఏందన్నా ఇటు వచ్చినావు మళ్ళీ? ఇటు వచ్చినావు పని మీద, ఈయన ఎక్కినావు మళ్ళీ. ఈయా ఎట్లుంది ఇప్పుడు? ఓకేనా? ఎటు పోయి ఇటు వచ్చినావు ఏందన్నా మళ్ళీ? అవునా? ఎటు పోయి మళ్ళీ ఇటు వచ్చినావు? అంతే చేసుకో అన్న, చేసుకో. అయిపోయింది, ఇప్పుడే చేసిన. మంచిగా అనిపిస్తలేదు, నార్మల్గా చేసిన అంతే. బబ్లన్ ఉన్నాడు కానీ నాకు నర్వస్గా అనిపిస్తుంది ఎందుకో. కటింగ్ అర్థం కాలే. వచ్చేసే జిమ్కి వచ్చేసే అన్న. కాదు కటింగ్ అంతా. ఈ రోజు కిందే రేపు ఇంకో వీడియోతోటి కొత్త కంటెంట్ తోటి మీ ముందుకు అయితే వస్తున్నాను. లైక్ ఎంతో కొంత మీరు ఎంకరేజ్ చేస్తే నేను మీలో ఒకడిని బ్రో. నిజంగా ట్రూలీ మాట్లాడుకుంటే నేను మీలో ఒకడిని. లైక్ మీరు ఎంకరేజ్ చేసే, మీరు చేసే ఒక్క ఫాలో కానీ, లైక్ యూట్యూబ్కి వెళ్ళి ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో కొంత మోటివేషన్ ఉంటుంది. సరే ఉండడం వల్ల